విజయ్ కిరణ్ గారు మీరు చెప్పండి ఏంటంటే ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లో అసలు నిందితుడు రాజ్ కసిరెడ్డిని ఈడీ ఈరోజు అరెస్ట్ చేసింది. అయితే సిట్ అయితే ఇప్పటికే విచారణ పూర్తి చేసి 350 పేజీల దర్యాప్తు సారాంశాన్ని ఆల్రెడీ అందజేసింది గవర్నమెంట్కి. అయితే ఈడీ ఈరోజే మొదటి అరెస్ట్ చేయడం, మొదటి రెండు రాజ్ కసిరెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మరో అరెస్ట్ కానివ్వండి, వాసుదేవరెడ్డి గారిని కానివ్వండి, అంటే ఈ రెండు అరెస్టుల తర్వాత ఏంటంటే ఉచ్చు మరింత బిగుస్తోంది మిగిలిన 30 మంది చుట్టూ కూడా అనేది అయితే క్లియర్గా అర్థమవుతోంది. కానీ అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎందుకు ఈడీ ఇంత టైం తీసుకుంది అని అందరూ అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈడీ ఇంత టైం తీసుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అలాగే సిట్ దర్యాప్తులో కూడా ఏదైతే నిందితులు ఉన్నారో అక్కడ దర్యాప్తులో కూడా మాకేం తెలియదు, మాకేం గుర్తులేదు అని మూకుముడిగా అందరూ కూడా ఇదే విషయాన్ని దర్యాప్తులో చెప్పి దర్యాప్తుకు సహకరించని వైనం చూస్తున్నాం. అయితే ఈడీ దర్యాప్తులో ఇళ్లలో సోదాలు అయితే జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈడీ దర్యాప్తులో నిందితుల చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుస్తుందని మీరు అనుకుంటున్నారా విజయ్ గారు? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ప్రేక్షకులకి, టీవీ యాజమాన్యానికి అందరికి కూడా నమస్కారం అండి. ఇది నిజంగా అంటే అనేకమైనటువంటి స్కాములు చేసిన వాళ్ళు చాలా మందిని చూసాం. కానీ ప్రజల ప్రాణాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో వాళ్ళు సంపాదించుదాం అనేటువంటి ఒక ఆలోచనే చాలా క్రూరమైనటువంటి ఆలోచన. ఇప్పుడు మనుషులు రక్త మాంసాలని తినేటువంటి నరరూప రాక్షసులు ఏ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా కేవలం డబ్బు ఆర్జన కోసం చేసినటువంటి అత్యంత క్రూరమైనటువంటి స్కామ్ ఇది. ఊరికే డబ్బు మాత్రమేగా మనం చూడకూడదు. ఇది మానవతా విలువలకి, మనుషులకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు మనుషులు అన్నాక కొంతన్నా సరే ఒక సానుభూతి ఉంటుంది. మనం తప్పు చేసే దొంగకు కూడా కొంత ఆలోచన ఉంటుంది. కానీ ఈ చేసినటువంటి స్కామ్ని ఎవరు కూడా సభ్య సమాజంలో ఎవరు కూడా కనీసం అయ్యో పాపం అనేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంటే కేవలం డబ్బు కోసం ఎన్ని వేల మంది ప్రాణాలతో అయినా మేము ఆడుకుంటాం. మాకు డబ్బు ఉంటే చాలు, ఎంతమంది నాశనమైనా పర్వాలేదు, ఎన్ని తాలిబొట్లు తెగిపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఏమి చేసైనా సరే డబ్బు సంపాదిస్తాం, తద్వారా ఆ డబ్బుతో మా రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకుంటాం అనేటువంటి పిచ్చి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ప్రజలు వమ్ము చేశారు. మీ డబ్బు కంటే కూడా ప్రజాస్వామ్యం ముఖ్యం, నాయకుడి చిత్తశుద్ధి లేనటువంటి నాయకుడు మాకు వద్దని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి, రాజకీయపరమైన పరిస్థితి. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి రెండు విధాలైనటువంటి కేసులు ఇవి. ఒకటి నకిలీ మద్యం లేదా మద్యపానానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో చేసినటువంటి అవకతవకలు, క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలకి అందుబాటులో పెట్టి క్వాలిటీ గల మద్యాన్ని జనాలకు అందుబాటులోకి తేకుండా చేసినటువంటి కార్యక్రమం ఒకటైతే, దాన్ని సరఫరా చేసేటువంటి సిస్టమ్ని మేనేజ్ చేసుకొని ఎక్స్ట్రాగా 20% ఎక్స్ట్రా కోట్ చేయించుకొని అంతా కూడా మేనేజ్ చేసుకొని ఒక బినామీ సంస్థను పెట్టి వాళ్ళకి ఎంతో 4% 5% ఇచ్చి తిరిగి 95% తిరిగి వాళ్ళ జేబుకే తీసుకోవటం. ఇప్పుడు రాజ్ కసిరెడ్డికి కానీ లేదు ఇతరులందరూ కూడా సిట్ ఆధ్వర్యంలో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారిని అరెస్ట్ చేశారు. 350 రోజులు 60 రోజుల లోపల ఉన్నారు. తర్వాత మీరు చూశారు సుప్రీంకోర్టు కూడా ఏ విధమైనటువంటి బెయిల్ డిస్కషన్ సందర్భంగా చెప్పింది, లోపల ఉన్నట్టు వాళ్ళ తప్పేం లేదు, నువ్వు చేసిన నేరం చిన్నది కాదనేటువంటి మాట చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆ కేసులో బెయిల్ బయటకు వచ్చినప్పటికి కూడా ఈడీ అనేటువంటి కేసు చాలా అంటే ఈజీగా పెట్టరు దాన్ని. అది చాలా స్టడీ చేసి ఖచ్చితంగా, ఎందుకంటే ఈడీలో నేరస్తుడి పైన ఉంటుంది, అతను ఏ దొంగతనం చేయలేదు లేదా ఏ నేరం చేయలేదు అనేటువంటి నిరూపించుకోవాల్సిన బాధ్యత నేరస్తుడి పైన ఉంటుంది. కాబట్టి దీన్ని కేసు తీసుకునేటువంటి పరిస్థితి కానీ దీన్ని విచారించడం కానీ వీటన్నిటి కూడా చాలా కీలకంగా వీళ్ళు విచారణ చేసిన తర్వాత మాత్రమే ఈడీ తన చర్యలను స్టార్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ నేరం నిరూపితమైనది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది.